ఏపీ ఆధ్యాత్మిక రాజధానిగా పేరొందిన తిరుపతి నగరం ఇప్పుడు అంతర్జాతీయ క్రీడా పోటీలకు వేదిక కాబోతుంది. తిరుపతిలో అంతర్జాతీయ స్థాయిలో ఒక క్రికెట్ స్టేడియం ఏర్పాటు కాబోతోంది. ఇందుకోసం తిరుపతి శివార్లోని సెట్టిపల్లి పంచాయతీ పరిధిలో సుమారు 30 ఎకరాల భూమిని ఎంపిక చేశారు. దాదాపు 50,000 మంది వీక్షించే విధంగా స్టేడియం నిర్మాణం జరగబోతోంది. అన్ని అనుకున్నట్లు జరిగితే వచ్చే 3 ఏళ్లలోనే స్టేడియం నిర్మాణం పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు సంబంధించిన బీసీసీఐ నుంచి అనుమతులు కూడా తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఐపీఎల్ తో పాటు ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్లు తిరుపతిలో నిర్వహించాలి అన్నది ప్రభుత్వం ఆలోచన. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఏపీలో ఇదే అతిపెద్ద క్రికెట్ స్టేడియం అవుతుంది. ఇక తిరుపతిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మించాలని ప్రతిపాదన చాలా ఏళ్లుగా ఉంది. 2013 నవంబర్ నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తిరుపతిలో ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం నిర్మాణానికి శంకుస్థాపన కూడా చేశారు. అలిపిరి సమీపంలో సుమారు 30 కోట్ల రూపాయలతో 30 ఎకరాల స్థలంలో క్రికెట్ స్టేడియం నిర్మిస్తామని నాటి సర్కారు ప్రకటించింది. అయితే పర్యావరణ, అటవీ అనుమతులు, ఇతర భద్రతా కారణాల నేపథ్యంలో అక్కడ స్టేడియం నిర్మాణానికి అనుమతులు రాలేదు. దీంతో స్టేడియం ఏర్పాటు ప్రక్రియ శంకుస్థాపనతోనే ఆగిపోయింది. ఇక సీఎం చంద్రబాబు తిరుపతిలో క్రికెట్ స్టేడియం ఏర్పాటుపై తొలి నుంచి ఆసక్తిగానే ఉన్నారు. తిరుపతి శివార్లోని సెట్టిపల్లి పంచాయతీ పరిధిలో కావాల్సినంత ప్రభుత్వ భూమి ఉండడంతో ఎట్టకేలకు ఇక్కడ క్రికెట్ స్టేడియం ఏర్పాటుకు సీఎం చంద్రబాబు నాయుడు అంగీకారం తెలిపినట్టుగా తెలుస్తోంది. అన్ని అనుకూలిస్తే వచ్చే ఏడాది ప్రారంభంలోనే తిరుపతిలో క్రికెట్ స్టేడియంకు శంకుస్థాపన జరగబోతుంది. ఇక తిరుపతిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం తిరుపతి శివార్లో 30 ఎకరాల్లో నిర్మాణం జరగబోతోంది. మొత్తం 50,000 మంది కెపాసిటీతో ఈ స్టేడియం నిర్మాణం జరగబోతోంది. 3 ఏళ్లలో నిర్మాణం పూర్తి చేయాలని ఇప్పటికే ఆదేశించారు.